కాళ్ళ పగుళ్ళకు ఈరోజు వీడియో తీస్తున్నాను. కాళ్ళ పగుళ్ళకు కాలి వేళ్ళ మధ్య పేలుతూ ఉంటుంది. వాటికి గజ్జలు పెట్టుకునే సాట ఆడవాళ్ళము, మనము మెట్టలు పెట్టుకునే సాట అక్కడ పేలుతా దురదగా ఉంటుంది. ఇక్కడ మచ్చలు కూడా ఉంటాయి చూడండి, ఇట్లా నల్లగా ఆ మచ్చలు పోయేదానికి అన్ని దాంట్లకు సంవత్సరాలు ఏళ్ళ తరబడి ఉంటాయి. అట్లా ఈ ఒక్కటి వాడితే గిన ఈజీగా పోతాయండి. ఆ బాధ కూడా నేను కూడా అనుభవించానండి. చాలా నొప్పిగా ఉండేది, నడిచేదానికి కూడా ఇబ్బందిగా ఉండేది. పిల్లప్పుడు నేను బాగా ఏడ్చేదాన్ని. అమ్మ నాన్న అమ్మమ్మ వాళ్ళు ఎన్నో ఆయింట్మెంట్లు, సమురు, సలనీలు సాది పట్టియడము అన్నీ చేశారు. అప్పటికప్పుడే నొప్పులు తగ్గుతాయి, మళ్ళీ యథాప్రకారము వస్తూ ఉన్నాయి. అవి చాలా విపరీతంగా నొప్పి వచ్చేటి. మళ్ళీ ఒకరోజు మా నాన్నగారు ఈ చిట్కా చూశాడు పేపర్లో చదివి, ఈ వాడితే తగ్గుతాయి చూడుమా అని. ఆ రోజు నుంచి నేను వాడుతున్నానండి. మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే ఈ బాధ నుండి కొంతమంది కన్నా ఈ వీడియో అందుతుంది. ఆ బాధ నుంచి బయటపడతారు. కాళ్ళ పగుళ్ళకు, కాళ్ళ వేళ్ళ మధ్య మనము బాత్రూంలో బట్టలు ఉతుకుతా ఆడవాళ్ళము, సామాన్లు తోముతా కాళ్ళు నానుతా ఉంటాయి. వర్షాకాలం ఇంకా బాగా నానుతా ఉంటాయి. కాళ్ళ వేళ్ళ మధ్య బాగా పేలుతూ ఉంటుంది, విపరీతంగా నొస్తూ ఉంటాయి నొప్పులు. ఆ బాధ నుంచి పొలాల్లో, పల్లెటూరులో పొలాలకు వెళ్ళి వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళకు కూడా కాళ్ళు చాలా బాగా పేలుతూ ఉంటాయి. ఆ నొప్పుల నుంచి బయటపడతారండి. చాలా తగ్గుతాయండి బాగా. ఇవి బాగా పనిచేస్తాయి. నేను ధైర్యంగా చెప్పగలను. నేను ఇవి అనుభవించి చూసి మీకు చెప్తున్నానండి. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను చాలా మందికి కూడా చెప్పాను. ఈ బాధని చెప్తుంటే నేను చాలా మందికి కూడా చెప్పాను, ఇవి పొయ్యండి తగ్గుతాయని. అవి ఏంటో చూపిస్తాను. ఇవి కళ్ళకు వేసుకుంటే బుడ్డలండి, వీటిని ట్యూబులు కూడా అంటారు. కళ్ళ కలతలు వస్తే వేసుకుంటారు. ఇవి ఈ మందు మనము కాళ్ళ పగుళ్ళకు, కాళ్ళ మధ్య పేలిన దానికి, గజ్జలు మెట్టలు పెట్టుకుండే ఆ ప్లేస్లో అంతా మనకు దురద అనిపిస్తే కినా ఇట్లాంటివన్నీ రుద్దుతే కినా, ఈ మందు రుద్దుతే కినా చాలా బాగా తగ్గుతాయండి. చాలా మంది కూడా ట్రై చేశారు, మంచి రిజల్ట్ వచ్చిందని కూడా చెప్పారు నాకు. అందుకే ఇప్పుడు మీకు కూడా కొంతమందికి ఎవరికైనా ఈ బాధ ఉంటే షేర్ చేస్తే వాళ్ళకి అందుతే ఆ నొప్పి నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది అనే ధైర్యంతో చేస్తున్నానండి. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఆ నొప్పి నుంచి బయటపడతారండి వాళ్ళు. రోజు నైట్ పూట పూసుకొని మనం పనుకుంటే పొద్దునకల్లా నొప్పులు ఫస్ట్ తగ్గుతాయండి. తగ్గినాక 2-3 రోజులు తగ్గిపోతాయి. తగ్గినాక మనము క్లీన్ చేసుకోవాలండి మెడాలను. ఇట్లా బకెట్లో వాటర్ పట్టుకోవాలి, గోరువెచ్చని వాటరు. ఇందులో కల్లుప్పు వేసుకొని, కల్లుప్పు లేకపోతే మెత్తనొప్పైన వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ పిండుకోవాలి, రసము పిండుకొని మన కాళ్ళు 5-10 నిమిషాలు నానబెట్టాలండి. వీటిలో నానబెట్టి మనకు గచ్చు ఉంటే గచ్చుకేసి కొంచెం రుద్దండి మెడాలను. టైల్స్ ఉండే వాళ్ళకి మాత్రము, టైల్స్ ఉండే వాళ్ళకు రుద్దేదానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటిది మెడికల్ షాప్ దొరుకుతుందండి. ఇది తెచ్చుకొని మెడాలకేసి నున్నగా రుద్దండి. నునుపు వస్తాయండి, చాలా నునుపు వస్తాయి. మనము ట్యూబులు వాడే కొద్దీ నునుపు వస్తూ ఉంటాయి. ఇది వేసి రుద్దితే ఇంకా నునుపు వస్తాయి, నొప్పులు కూడా తగ్గుతాయండి. రోజు నైట్ పూట పూసుకోండి. పగులు పూసుకుంటే ఈ మనం చేసే పనులకు అట్లా ఇట్లా ఉంటే మందు పట్టదు. నైట్ మనం పనుకున్నప్పుడు పూసుకుంటే మంచిగా తగ్గుతుందండి, మంచి రిజల్ట్ వస్తుంది. చాలామంది ఈ నొప్పి నుంచి బయటపడతారు. ట్రై చేసి చూడండి.